హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి నిన్న అఖండ 2 టీజర్ అయితే వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే స్టార్ట్ చేశారు మన వాళ్ళు, మెగా వర్సెస్ నందమూరి. సో ఏం జరిగింది ఏంటి విషయంలోకి వెళ్దాం. యాక్చువల్గా కొన్ని నెలల క్రితం వచ్చిన విశ్వంబర అనే సినిమా కూడా సేమ్ ఒక డివోషనల్ మోడ్లో, ట్రెడిషనల్ మోడ్లో, సో ఇట్లాగే రెండు జోనర్స్ ఒకేలా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. అలాంటిది ఒక సీనియర్ హీరోల మధ్యన మళ్ళీ ఒక పోటీ ఏమైనా మొదలైందా? అవును, మొదలైంది. ఇంకా ఎందుకంటే చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా కూడా సేమ్ ఇలా దేవుడి కాన్సెప్టే ఉంటుంది. సో ఇట్లాగా కంప్లీట్ హిందుత్వం, ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. నిన్న రిలీజ్ అయిన అఖండలో కూడా, అఖండ 2 టీజర్లో కూడా సేమ్ దేవుడి కాన్సెప్ట్. సో ఇట్లాగే మళ్ళీ అదైతే ఒక పురాణాల చుట్టూ, ఇట్లాగే దేవుడి చుట్టూ అగైన్ తిరిగే స్టోరీలు. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఒకే స్టోరీతో, ఒకే జానర్తో వస్తున్నప్పుడు వాళ్ళ మధ్య ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఉంటుంది. మరి ఎవరు బాగా చేశారు, ఎవరిది బాగుంది అంటే, నాకు అడిగినంత వరకు విశ్వంబర అనేది 10 రెట్లు బెస్ట్ నాకు అడిగితే. ఎందుకంటే చిరంజీవి గారు చేసింది మేబీ కొంతమంది ట్రోల్ చేయొచ్చు, ఆ విఎఫ్ఎక్స్ షాట్లు ఇవన్నీ కూడా అంత బాగాలేవు, ఆ గుర్రం మీద దగ్గర రావడం అంటే ఇవన్నీ మేబీ అనొచ్చు. బట్ ఆ తర్వాత మళ్ళీ మాడిఫై చేసి మళ్ళీ విశ్వంబర టీజర్ని అయితే రిలీజ్ చేశారు. అది ఒకసారి చూడండి. అందులో కలర్ గ్రేడింగ్ కానీ ప్రతిదీ డెవలప్ చేసి మన పెట్టారు. దాంతో కంపేర్ చేసుకుంటే అఖండ అనేది అక్కడ కొంచెం తక్కువే ఉంది. నాకైతే అదే అనిపించింది. ఎందుకంటే అఖండలో ఓవర్ ఎలివేషన్ షాట్స్, తమనన్న ఏదో మరి కొట్టాలి కదా అన్నట్టు డప్పుడు కుడికెళ్ళిపోతున్నాడు. నాకైతే అసలు తమనన్న బీజియం ఫర్ ద ఫస్ట్ టైం వినడానికి అసలు నచ్చలేదు అనమాట. మేబీ రేపు పొద్దున్న థియేటర్లో ఇంకేమైనా మ్యాజిక్ చేసినా అది మరి వేరే విషయం. కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు అడిగినంత వరకు రెండింట్లో ఒక జనరల్ ఆడియన్గా కంపేర్ చేసుకుంటే విశ్వంబర అనేది చాలా హైట్లో ఉంది. అగైన్ దానికి నేను ఎక్కువ మార్కులు ఇస్తాను. బట్ అఖండ 2 అనేది కొంచెం అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం మ్యాచ్ కాలేదు నాకు. ఆబ్వియస్గా అఖండ 2 మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, ఒక జనరల్ ఫిల్మ్ అని నా దృష్టిలో అది మాత్రం. అయితే ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటే ఒక మాస్ ఫిలిమ్స్ రెండు కూడా, ఫైట్లు ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వీళ్ళిద్దరి మధ్య మాత్రం ఈ సినిమా తేల్చేస్తుంది. ఇంతకుముందు వచ్చిన వాల్తేరు వీరయ్య కానీ, మనకి వీరసింహారెడ్డి, అలాంటి సినిమాలు వచ్చేటప్పుడు చిరంజీవి గారు ఒక మెట్టు ఎక్కువ ఉన్నారనమాట. మరి ఇప్పుడేం జరుగుతుంది ఏంటో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి.